నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎన్నికలను రెండు పార్టీలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మరి ఈసారి జరిగిన ఎన్నికలపై ఒక రాష్ట్రాలకే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నికలను క్యూరియాసిటీతో చూశాయి. మరి ఈ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారు అన్న ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ అయింది. ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిపోయాయి. మరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చాయి, మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు, మరి ఈ పోల్స్ లో ఎవరైతే ఎక్కువ మెజారిటీతో ఉంటారో మరి వాళ్ళ అధికారాన్ని చేపట్టే అవకాశం ఉందా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రోజు కోసం గత 15 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. మరి ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. మరి ఎలా ఉంది సార్? పైనీర్ పోల్ సర్వే కూడా చెప్తున్నట్టు కొన్ని నియోజకవర్గాల వారీగా రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది. సో ఎలా ఉంది, ఎవరెవరికి ఎంత మెజారిటీ వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చాయి, క్లియర్గా కొంచెం చెప్తారా? ముందుగా మనం ఈ ఎగ్జిట్ పోల్స్ ఎట్లా చేశారు, వీటి శాస్త్రీయత ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూసుకుంటే, ఎగ్జిట్ పోల్స్ చాలా సశాస్త్రీయంగా జరుగుతాయి. ఎగ్జిట్ పోల్స్లో ఇదేదో ఆషామాషిగా చేసే వ్యవహారం కూడా కాదు. ఆ రోజు ఎవరైనా సరే ఓటు వేసిన వెంటనే ఒక రకమైన భావోద్వేగంలో ఉంటాడు. భావోద్వేగంలో ఉండి బయటికి రంగని చెప్పేస్తాడు. మామూలుగా అయితే ఓటు వేయటానికి ముందు అడిగితే చెప్పడు. ఎవరికి ఓటేసావు అంటే ఎవరికి ఓటేస్తావు అని అడిగితే అప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచిస్తానన్నా ఏదో చెప్తాడు, అట్లా చెప్తాడు. వేసి వచ్చి ఒక గంట 2 గంటలు అయిన తర్వాత అయితే అప్పుడు కూడా పరిస్థితులు చూసుకొని చెప్తాడు. కానీ ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే ఒక రకమైన ఉద్వేగంతో ఉంటాడు. కాబట్టి క్వశ్చన్ అడగంగానే వెంటనే నిజం చెప్పేస్తాడు. ఇది ఎగ్జిట్ పోల్స్కి ఆధారం. ఈ ఆధారం ప్రకారం చేశారు. చాలా చాలా సర్వేలు అన్నీ కూడా మొత్తం దాదాపుగా కూటమి వైపు మొగ్గు చూపినాయి. మొత్తం థంపింగ్ మెజారిటీ తోటి తెలుగుదేశం ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి రాబోతున్నాయని అన్నీ చెప్పినాయి. మనం ప్రధానంగా ఈ పైనీర్ పోస్ట్ పోల్ స్ట్రాటజీ, పోస్ట్ పోల్ సర్వే ఒకటి మనం దీన్ని ఎట్లా ఉన్నది ఏంటి అనేది చూద్దాం. ఈ పైనీర్ పోల్ సర్వే అనేది ఇది అంతకు ముందర కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్వే. వీళ్ళ శాంప్లింగ్ సైజు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ శాంప్లింగ్ సైజు ఎక్కువ ఉండి దాన్ని క్రోడీకరిస్తే వాస్తవానికి దాదాపుగా 99% దగ్గరగా ఉంటుందన్నమాట. అందువల్ల నేను ప్రధానంగా ఈ పైనీర్ పోల్ సర్వే గురించి, పోస్ట్ పోల్ సర్వే గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఇది ఏంటి అంటే మొత్తం అన్ని నియోజకవర్గాలలో అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పరిస్థితి ఏమిటి అనేది వీళ్ళు చాలా శాంప్లింగ్ కూడా ఎక్కువ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఫస్ట్ దాదాపుగా ఎమ్మెల్యే స్థానాలు అయితే కూటమికి, అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 144 స్థానాలు దక్కబోతున్నాయని పోస్ట్ పోల్ సర్వే చెప్పింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 31 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే రాబోతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో అంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి దాదాపుగా 120 స్థానాలను కోల్పోబోతున్నది అని పైనీర్ పోల్ సర్వే చెప్తున్నది. ఎంపీ స్థానాలకు వస్తే ఇది కేంద్రంలో నరేంద్ర మోడీ మళ్ళీ 3వ అధికారం చేపట్టడానికి చాలా కీలకంగా ఆంధ్ర వైపే చూస్తూ ఉన్నారు అందరూ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాని మీద ఆధారపడి నరేంద్ర మోడీ 3వ అధికారంలోకి వస్తున్నాడా రావట్లా అనేది అది ఒక అంచనాకి వస్తుంది మొత్తం. అందుకనే దేశం మొత్తం కూడా దీని మీద చాలా ఆసక్తిగా చూపిస్తూ ఉన్నది. ఇందులో మొత్తం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి 20 పార్లమెంటు స్థానాలను గెలుచుకోబోతున్నది రికార్డు స్థాయిలో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 5 పార్లమెంటు స్థానాల్లో మాత్రమే గెలవబోతున్నది.
ఎన్డీఏకి ఓట్ షేరు 52% వచ్చింది ఈసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకుముందు ఉన్న మొత్తం అంటే 51% ఓట్లు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10% కోల్పోయి 41% మాత్రమే పరిమితం అవుతున్నది. ఇది ఈ ఎగ్జిట్ పోల్లో వచ్చిన రిజల్ట్. మనం ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిపాలనలో తప్పుల వల్ల, ప్రదర్శిస్తున్న అహంకారం వల్ల దాదాపుగా 10% ఓట్లు కట్ అయిపోయినాయని చెప్పి మనం ముందు నుంచి చెప్తున్నాం. అదే విషయం ఈ ఎగ్జిట్ పోల్లో కూడా రుజువైంది. సార్, ఈ పైని సర్వే జిల్లాల వారీగా ఎలాంటి ఫలితాలను ఇచ్చింది? అంటే ఏ జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో ఎంతమంది గెలిచారు, ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది సార్? మనం ముఖ్యంగా అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తీసుకుంటే, లెక్కలు తీసుకుంటే ఇది కొంత క్లారిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం చూస్తే, శ్రీకాకుళం లోక్సభ స్థానంలో తెలుగుదేశం గెలవబోతున్నది. ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆమదాల వలస, శ్రీకాకుళం, నరసన్నపేట ఈ మొత్తం నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన కూటమి గెలవబోతున్నది. విజయనగరం పార్లమెంటు స్థానం తెలుగుదేశం కూటమికి రాబోతున్నది. ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఈ అసెంబ్లీ స్థానాలన్నీ కూడా కూటమికే దక్కుతూ ఉన్నాయి. ఒక్క చీపురుపల్లిలో మాత్రమే, అంటే చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తూ ఉన్నాడు, అక్కడ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. అరకు లోక్సభ స్థానానికి విషయానికి వస్తే, అరకు లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్టుగా ఇందులో తెలిసింది. పాలకొండ ఎస్టీ నియోజకవర్గం, సాలూరు ఎస్టీ నియోజకవర్గం, పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. కురుపాం ఎస్టీ, పార్వతీపురం ఎస్సీ, అరకు ఎస్టీ, రంపచోడవరం ఎస్టీ ఈ నియోజకవర్గాల్లో ఫ్యాన్ గుర్తు గెలవబోతూ ఉన్నది. విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి వస్తే, విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతున్నది. ఇక్కడ బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ పోటీ చేస్తూ ఉన్నారు. ఆమె ఓటమి దిశగా పయనిస్తున్నారు. సున్నవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం, గాజువాక అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు విషయానికి వస్తే, అనకాపల్లి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేశారు. ఆయన గెలవబోతున్నట్టు స్పష్టంగా ఇందులో వెల్లడైపోయింది. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం ఈ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. అదేవిధంగా కాకినాడ లోక్సభ విషయానికి వస్తే, కాకినాడ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతున్నది. తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట ఈ 7 నియోజకవర్గాల్ని కూడా కూటమి కైవసం చేసుకోబోతున్నది. రాజమండ్రి నుంచి చూస్తే, రాజమండ్రి పార్లమెంటు స్థానంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు ఎంపీగా. అక్కడ ఆమె గెలవబోతున్నట్టు స్పష్టంగా పైనీర్ పోల్ సర్వేలో వెల్లడైంది. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు ఎస్సీ, నిడదవోలు, గోపాలపురం ఎస్సీ అన్నిట్లో కూటమి అభ్యర్థులు విజయ దుందుబి మోగించబోతున్నారు. అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో కూటమి గెలవబోతున్నది. ఇక్కడున్న 7 స్థానాల్లో రామచంద్రాపురం, ముమ్మిడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పి గన్నవరం ఎస్సీ, కొత్తపేట, మండపేట అన్ని నియోజకవర్గాల్లో కూటమి విజయ దుందుబి మోగించబోతున్నది. నర్సాపూర్ పార్లమెంటు స్థానానికి వస్తే, నర్సాపూర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు, అక్కడ ఆయన గెలవబోతున్నారు. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. అదేవిధంగా ఏలూరు పార్లమెంటు విషయానికి వస్తే, అక్కడ తెలుగుదేశం అభ్యర్థి గెలవబోతున్నారు. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి ఎస్సీ, నూజివీడు,
కైకలూరు స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. ఒక్క పోలవరంలో మాత్రం వైసీపీ గెలవబోతున్నది. మచిలీపట్నం లోక్సభ స్థానం జనసేన కేటాయించారు. మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థి గెలవబోతున్నారు. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు ఈ అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. విజయవాడ లోక్సభ స్థానానికి వస్తే విజయవాడ లోక్సభ నుంచి తెలుగుదేశం అభ్యర్థి కేశినేని శివనాథ్ పోటీ చేశారు. అక్కడి నుంచి ఆయన గెలవబోతూ ఉన్నారు. విజయవాడ పశ్చిమం, సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట దాదాపుగా 6 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. ఒక తిరువూరు ఎస్సీలో మాత్రమే ఫ్యాన్ గుర్తు గెలవబోతూ ఉన్నది. మనకి తెలుసు విజయవాడ పశ్చిమం నుంచి బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి పోటీ చేశారు. ఆయన కూడా గెలుపు బాటలోనే ఉన్నారు. గుంటూరు లోక్సభ విషయానికి వస్తే గుంటూరు లోక్సభ స్థానం తెలుగుదేశం కూటమి గెలవబోతూ ఉన్నది. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు అన్ని చోట్ల కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించబోతున్నారు. నరసరావుపేట లోక్సభ స్థానం విషయానికి వస్తే ఇక్కడ చాలా ఆసక్తికరమైన పోటీ జరిగింది. ఇందులోనే మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం కూడా ఉన్నది. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. నరసరావుపేట లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం అభ్యర్థి గెలుచుకోబోతున్నారు. పెదకూరపాడు, చిలకలూరుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల ఈ 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించబోతున్నది. ఒక్క నరసరావుపేటలో మాత్రమే వైసీపీ గెలవబోతున్నట్టు ఈ పోస్ట్ పోల్ సర్వేలో మనకి వెల్లడైంది. బాపట్ల లోక్సభ స్థానంలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించబోతున్నది. వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. బాపట్ల అసెంబ్లీ, చీరాల అసెంబ్లీలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. ఒంగోలు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించబోతున్నది. దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం గెలవబోతున్నది. ఒక్క ఎర్రగొండపాలెంలో మాత్రమే ఫ్యాను గాలి కొంచెం తగిలింది. నెల్లూరు లోక్సభ విషయానికి వస్తే నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. ఆయనకు పోటీగా జగన్మోహన్ రెడ్డి తన ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డిని రంగంలోకి దించారు. అక్కడ విజయసాయిరెడ్డి ఘోరంగా ఓడిపోబోతున్నారు. కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా తెలుగుదేశం మిత్రపక్షాలు గెలవబోతూ ఉన్నాయి. తిరుపతి లోక్సభ విషయానికి వస్తే తిరుపతి లోక్సభ తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంటున్నది. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, కాళహస్తి 5 నియోజకవర్గాల్లో తెలుగుదేశం మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. సూళ్లూరుపేట ఎస్సీ, సత్యవేడు ఎస్సీల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలవబోతున్నది. చిత్తూరు లోక్సభ విషయానికి వస్తే తెలుగుదేశం కూటమి కైవసం చేసుకోబోతున్నది. చంద్రగిరి, నగరి, చిత్తూరు, పూతలపట్టు ఎస్సీ, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో తెలుగుదేశం జయకేతనం ఎగరవేయబోతున్నది. గంగాధర, నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఒక్కటి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరవచ్చు. రాజంపేట లోక్సభ విషయానికి వస్తే ఆ లోక్సభ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది. రాజంపేట అసెంబ్లీ, పీలేరు, మదనపల్లి అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. కోడూరు ఎస్సీ, రాయచోటి, తమ్మలపల్లి, పుంగనూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి అవకాశం కనపడుతూ ఉన్నది. కడప పార్లమెంటు స్థానం విషయానికి వస్తే కడప లోక్సభ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలుచుకోబోతున్నది. అదేవిధంగా కడప అసెంబ్లీ, జమ్మలమడుగు అసెంబ్లీ, మైదుకూరు అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం కూటమి గెలవబోతున్నది.
ఇందులో ఆశ్చర్యకరంగా జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ హోల్డ్ అనుకున్నారు, అక్కడే తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది. బద్వేలు ఎస్సీ, పులివెందుల, కమలాపురం, పొద్దుటూరులో మాత్రం ఫ్యాన్ గుర్తు గెలవబోతున్నట్టుగా ఈ సర్వేలో వెల్లడైంది. నంద్యాల లోక్సభ విషయానికి వస్తే నంద్యాల లోక్సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో చేరబోతోన్నది. అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వస్తే ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లి, దోన్ అసెంబ్లీ సెగ్మెంట్లలో తెలుగుదేశం మిత్రపక్షాలు గెలవబోతున్నాయి. నందికొట్కూరు ఎస్సీ, పాణ్యం, నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జేబులోకి వెళ్ళబోతూ ఉన్నాయి. కర్నూలు లోక్సభ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్లో ఉంది, గెలవబోతూ ఉన్నది. కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రం మిత్రపక్షాలకి దక్కే అవకాశం కనపడుతున్నది. కోడుమూరు ఎస్సీ, మంత్రాలయం, ఆదోని, ఆలూరు ఫ్యాన్ గుర్తు ఖాతాలో పడబోతూ ఉన్నాయి. అనంతపురం పార్లమెంటు విషయానికి వస్తే అనంతపురం పార్లమెంటు సెగ్మెంటు తెలుగుదేశం కూటమి కైవసం చేసుకోబోతుంది. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో తెలుగుదేశం విజయ దుందుబి మోగించబోతున్నది. సింగనమల ఎస్సీ ఒక్క నియోజకవర్గం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపటానికి ఆస్కారం కనపడుతున్నది. హిందూపూర్ లోక్సభ విషయానికి వస్తే హిందూపూర్ లోక్సభ స్థానంలో తెలుగుదేశం మిత్రపక్షం గెలవబోతున్నాయి. రాప్తాడు, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి నియోజకవర్గాలలో తెలుగుదేశం మిత్రపక్షాల కూటమి విజయం సాధించబోతున్నది. ఒక మడకశిర ఎస్సీలో మాత్రమే ఫ్యాన్ గాలి వీయబోతున్నది. ఇది ఇక్కడ మనం ముందరే చెప్పుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 10% ఓట్లు కట్ అయిపోయినాయి. ఆ 10% ఓట్లు ఎన్డీఏ అభ్యర్థులకి ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి ఈ ఫలితాలు వచ్చినాయి. మొత్తం 144 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి గెలవబోతున్నదని ఈ ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. 20 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం మిత్రపక్షాలు గెలవబోతూ ఉన్నాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బగా మారబోతూ ఉన్నది. సార్, మనం ఎలక్షన్స్ జరగక ముందు నుంచి కూడా సర్వే సంస్థలన్నీ ఇదే రిజల్ట్ని ఇచ్చాయి ఆల్మోస్ట్. ఇంకా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మరి ఇదే రిజల్ట్ వచ్చింది. సో ఈ రిజల్ట్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు, ఏం చెప్తారు? ఇది ఏంటంటే ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ అని చెప్పి సీ ఓటర్ సర్వే చేసింది. దాదాపుగా ఒక సంవత్సరం నుంచి చేస్తుంది, సంవత్సరం కిందటి నుంచి. అప్పుడు సీ ఓటర్ సర్వే తెలుగుదేశం అప్పుడు ఇంకా టైఅప్ జరగలేదు. ఒక్క తెలుగుదేశం పార్టీకే 15 లోక్సభ స్థానాలు వస్తాయని సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పింది. చెప్పినప్పుడు ఆ రోజు నుంచి కూడా ఆ సర్వే చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోర్స్ కరెక్షన్ చేసుకోకుండా, అంటే తన విధానాలను మార్చుకోకుండా, కేవలం తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ తన ఆధిపత్య ధోరణిని ఎక్కడికక్కడ ప్రకటిస్తూ అట్లాగే ముందరికి వెళ్ళాడు. అదేవిధంగా తన ఓటు బ్యాంకు సపరేట్గా ఉంది అని అనుకున్నాడు, కానీ ఈ ఓటు బ్యాంకు కట్ అయిపోతున్నది అన్న నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు, అతను ఒక వ్యాపారవేత్త. అందుకని రాజకీయంగా జరిగే పరిణామాలు ఏవి కూడా అందువల్ల అతను రాజకీయంగా జరిగే పరిణామాలు వేటిని కూడా గుర్తించలేకపోయాడు. అదే సమయంలో మొత్తం చంద్రబాబు నాయుడు మొత్తం స్ట్రాటజికల్గా మొత్తం ఎందుకు అంటే ఈ మొత్తం వ్యవస్థని మార్చాలి, మొత్తం రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి అంటే ఏం చేయాలి, గత వైభవాన్ని ఏ విధంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయన పనిచేశాడు. కాబట్టి ప్రజలు కూడా ఆయన్ని ఆశీర్వదించారు. ఇది జరిగింది. అలాగే ఓట్ షేరింగ్ విషయానికి వస్తే 2019లో ఎలా ఉండింది, మరి ఇప్పుడు 2024లో ఓట్ షేరింగ్ ఎలా ఉంది సార్? అంటే ఓటు పర్సంటేజీ అప్పుడు ఏం జరిగిందంటే తెలుగుదేశానికి విపరీతంగా కోత పడ్డది. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ అనేది బాగా వర్కౌట్ అయింది. అంతేకాకుండా మొత్తం ఇప్పుడున్న అంటే చంద్రబాబు నాయుడు అప్పటికి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నిటినీ కూడా కంటిన్యూ చేస్తూ జగన్మోహన్ రెడ్డి అదనంగా నవరత్నాలు ఇస్తాడు అని ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలందరూ కూడా.
జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అధికారంలోకి రాగానే పాత పథకాలు దాదాపుగా 122 పాత పథకాలు ఉన్నాయి. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినవి. ఆ పథకాలన్నీ ఆపేసి కేంద్రం ఇచ్చే నిధులు కూడా రాకుండా డైవర్ట్ చేసుకుంటూ కేవలం నవరత్నాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే నేను పథకాలు ఇస్తున్నాను కదా, ఆ పథకాలు తీసుకున్న వాళ్ళందరూ నాకు ఓటేస్తారనుకున్నాడు. కానీ అది కాదు, పాత పథకాలతో పాటు ఇవి కూడా కంటిన్యూ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయి ఉండేది. కానీ ఇక్కడ ఏం చేశాడు, పాత పథకాలన్నీ ఆపేశాడు. అన్ని పథకాలని ఆపేసి కేవలం ఏదో అమ్మఒడేనో లేకపోతే రకరకాల కొన్ని స్కీమ్స్ పెరిఫరల్గా, అంటే అవి పేదరికాన్ని నిర్మూలించే పథకాలు కాదు, అటువంటి పథకాలను ఇచ్చేసి వాళ్ళందరికీ డైరెక్ట్గా నేను పంపిస్తున్నాను డబ్బులు, వాళ్ళందరూ నాకు ఓటేస్తారు అని అనుకున్నాడు. అది చాలా తప్పు, పొరపాటు సిద్ధాంతం అది. ఎవరైనా కానీ, ఏ రాష్ట్ర ప్రజానీకమైనా కానీ అభివృద్ధి జరుగుతూ ఉండాలి, వాళ్ళకి సంక్షేమం అందుతూ ఉండాలి అనుకుంటారు తప్ప కనీసం రోడ్లు కూడా వేయకుండా నీ చేతిలో 10 రూపాయలు పెడతానంటే ఆ 10 రూపాయలు తీసుకుని ఏం చేయాలి? భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది అన్నమో రామచంద్రాన్ని అలమటించారు రాష్ట్రంలో. 4.5 సంవత్సరాల పాటు వాళ్ళకి పనులే రాలేదు, ఎక్కడ ఇసుక లేదు. వాళ్ళ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు సంబంధించిన సిమెంట్ బస్తా రేట్లు పెంచుకున్నాడు. ఇంత దారుణాలు చేయటంతో ప్రజలందరూ తిరుగుబాటు చేసి తిరగబడి ఈ తీర్పు ఇచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ సార్, అదే లాస్ట్ టైం 2019లో వైఎస్ఆర్సీపీ 151 అసెంబ్లీ స్థానాలను అయితే కైవసం చేసుకుంది. మరి ఈసారి 31 స్థానాలు, అంటే సగానికి సగం కన్నా కూడా తక్కువ, 0.5% అనుకోవచ్చు. ఇంత భారీగా సీట్లు తగ్గడానికి కారణం ఏంటంటారు? అదేనమ్మా నేను చెప్తున్న పాయింట్. అది దాదాపుగా 10% ఓట్లు కోల్పోయాడు జగన్మోహన్ రెడ్డి. 10% ఓట్లు 51% నుంచి 41% పడిపోవటం వల్ల వచ్చిన మార్పు ఇది. ఇంకా నయం 31 సీట్లన్నీ వచ్చిన జగన్మోహన్ రెడ్డి సంతోషపడాలి. అతను చేసిన పనులకి మొత్తం అసలు ఇవి కూడా రాకూడదు. ఇది ఇంకా నా ఉద్దేశం ప్రకారం ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ చెప్పిన దానికన్నా ఇంకా వైసీపీకి తక్కువ వస్తాయని నేను అనుకుంటున్నాను. సార్, ఇంకా ఆయన ఎమ్మెల్యేలను కూడా 84 మంది ఎమ్మెల్యేలను మార్చారు. మరి అంతమంది ఎమ్మెల్యేస్ని మారిస్తేనే ఇలా వచ్చినాయి అంటే ఇంకా మార్చకుండా ఉండే పరిస్థితి ఎలా ఉండే? మార్చినా మార్చకపోయినా ఇక్కడైతే సుస్పష్టంగా అర్థమైపోయింది ఏంటి, ప్రజా వ్యతిరేకత ఉన్నది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టరు చాలా తీవ్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉన్నది అని చెప్పి నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని సరిదిద్దుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ మూర్ఘంగా ముందరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అటువంటి సలహాలు ఏమి వినలేదు. చివరికి ఫలితం అనుభవిస్తున్నాడు, 31 స్థానాలకే పరిమితం అవుతున్నాడని చెప్పి పైనీరు పోల్ సర్వే చెప్తూ ఉన్నది. నా అంచనా అయితే 31 కూడా రావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.